హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 99 టీవీ సైకాలజీ. సో మనం ఈరోజు తీసుకున్న టాపిక్ మోటివేషన్. సో ప్రతి మనిషికి మోటివేషన్ అనేది తన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. సో ఆ మోటివేషన్ లేక చాలా మంది డిమోటివేట్ అవుతున్నారు. అసలు మనిషి ఏం కోరుకుంటున్నాడు, దానికోసం ఏం కోల్పోతున్నాడు, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి లైఫ్ కోచ్ రామ్ మెట్టు గారు మనతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. యా, మనం చూసుకున్నట్లయితే ప్రతి మనిషికి మోటివేషన్ చాలా అవసరం. సో మోటివేషన్ ఉన్నా కూడా డిమోటివేట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు మోటివేషన్ అనేది ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు? పాజిటివ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అండి. సో మోటివేషన్ కెన్ బి ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. కొందరికి ఏంటంటే సెల్ఫ్ మోటివేషన్ ఉంటుంది, లైక్ విదిన్ వస్తుంది అనమాట. అది నేను బాగా రాణించాలి లైఫ్లో, నేను సాధించాలి, దిస్ ఇస్ మై ఎయిమ్, దిస్ ఇస్ మై గోల్. సెల్ఫ్ మోటివేషన్ ఉంటుంది. బట్ ఫర్ వెరీ ఫ్యూ పీపుల్, మిగతా వాళ్ళందరికీ ఏంటంటే మోటివేషన్ అనేది ఫ్రమ్ ఎక్స్టర్నల్ పీపుల్ వస్తూ ఉంటుంది అనమాట, అండ్ ఎక్స్టర్నల్ సోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి ఏంటంటే నా రోల్ మోడల్ తోటి మాట్లాడితే, లేదా నా పేరెంట్స్ నన్ను మోటివేట్ చేయటం కానివ్వండి. సో అలా ఏంటంటే ఎక్స్టర్నల్ పీపుల్, లేదా వెన్ ఐ గో టు అ టెంపుల్ అండ్ వెన్ ఐ ప్రే టు ద గాడ్, ఐ గెట్ సమ్ మోటివేషన్ అవుట్ ఆఫ్ ఇట్. సో అలా మోటివేషన్ అనేది ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ వస్తూ ఉంటుంది. ఆ మోటివేషన్ ఉంటేనే ఆ డ్రైవ్ ఉంటుంది అనమాట టు పర్ఫార్మ్ అనేది. బట్ ది ప్రాబ్లమ్ ఈజ్ మోటివేషన్ ఇస్ షార్ట్ లివ్డ్. లైక్ ఎప్పుడన్నా సరే మోటివేషన్ ఇస్ షార్ట్ లివ్డ్. నేను ఒక ఇన్స్పైరింగ్ వీడియో చూడంగానే నాకు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఎస్, లైఫ్లో నేను ఇది సాధించాలి అని అనిపిస్తుంది. నిద్రపోతాను, పొద్దున్న లేసరికి మళ్ళీ నార్మల్. ఎందుకని అట్లా అంటే చాలా మంది ఇన్స్పైరింగ్ వీడియోస్ కానీ ఎవరైనా మాటలు విన్నప్పుడు కానీ చాలా ఇన్స్పైర్ అవుతారు. నెక్స్ట్ మార్నింగ్ లేచి జిమ్కి వెళ్దాం, వాకింగ్కి వెళ్దాం, డైట్ కంట్రోల్ చేద్దాం, ఇదన్నీ అనుకుంటారు. బట్ ఎందుకు చేయలేరు మళ్ళీ? దట్స్ వాట్, మోటివేషన్ ఉన్నంతసేపు మనకి పాజిటివ్ థాట్ ఉంటుంది. బట్ యాజ్ ఐ సెడ్, మోటివేషన్ ఇస్ షార్ట్ లివ్డ్. మనకు కావాల్సింది ఏంటిది అని అంటే గైడెన్స్. మోటివేషన్ కంటే కూడా గైడెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో రైట్గా గైడ్ చేసే పర్సన్ మనతో ఉన్నారనుకోండి, మనం డీవియేట్ అయినా కూడా దే విల్ పుట్ యూ బ్యాక్ టు ద ట్రాక్. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఇస్ అ పర్సన్ హూ మోటివేట్స్ మీ. నువ్వు ఇలా ఉండాలి లైఫ్లో, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి. ఆ నిమిషానికి నేను మోటివేట్ అవుతున్నాను. నేను అదే పర్సన్ కనుక మోటివేషన్ కాకుండా గైడెన్స్ ఇచ్చాడు అనుకోండి, లైక్ డైలీ మార్నింగ్ నువ్వు నేను లేవకపోతే తట్టి లేపాలి నన్ను, లేకపోతే ఫోన్ కాల్ చేసి లేపాలి, డైట్ ప్లాన్ చూడాలి, రిస్ట్రిక్ట్ చేయాలి ఫ్రమ్ నాట్ ఈటింగ్ అండ్ ఆల్సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇఫ్ దెర్ ఈస్ అ పర్సన్ బిహైండ్ మీ హూ ఇస్ గైడింగ్ మీ ఆల్ ది టైమ్, that is when I'll be on the track అనమాట. సో గైడెన్స్ is more important than motivation. సో జనాలు ఏంటంటే మోటివేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ మోటివేషనల్ వీడియోస్ చూడటము, లేకపోతే ఎవరితో మాట్లాడితే నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది అనేసి మాట్లాడటము, ఆ సమయానికి వస్తుంది. బట్ యాజ్ ఎ సెడ్, మళ్ళీ దీంతో చాలా కేటగిరీస్ ఉన్నాయి. చాలా మంది మోటివేట్ అవుతారు, అది ఒక కేటగిరీ. కొంతమంది విని వదిలేస్తారు, అసలు ఏం పట్టించుకోరు. ఆ నిమిషం వరకు ఆ ట్రాన్స్ లో ఉంటారు, తర్వాత మళ్ళీ పక్కన పడేస్తారు అనమాట. మరి వాళ్ళ గురించి ఏం చెప్తారు? వాళ్ళు అట్లీస్ట్ ఆర్ వెరీ క్లోజ్ టు రియాలిటీ. వాళ్ళు ఏంటంటే విని పక్కన పెట్టేస్తున్నారంటే వర్కౌట్ కాలేదు నాకు తెలుసు కాబట్టి, అంతే అంటారా? సో ఇట్ ఈస్ యాజ్ సింపుల్. బేసిక్ గా వర్క్ అవుతాయి కదా, మనం పాటిస్తే వర్క్ అవుతాయి, మనం పాటించకపోతే రియాలిటీ దగ్గర అంటే దే ఆర్ వెరీ క్లోజ్ టు ది రియాలిటీ దట్ నేను పాటించను అని వాళ్ళకి నమ్మకం అనమాట. క్లారిటీ ఉందండి, వాళ్ళకు క్లారిటీ దట్ ఓకే ఈ టైంకి నేను మోటివేట్ అవుతాను, బట్ ఐఎమ్ షూర్ దిస్ విల్ నాట్ వర్క్ అవుట్ ఫర్ లాంగ్ అని వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే దే జస్ట్ టేక్ ది సైడ్ ట్రాక్, పక్కన పెట్టేస్తుంటారు. మోటివేషన్ ఏదైనా వీడియో చూసినా కూడా కొందరు కంప్లీట్ కూడా చేయడు వీడియో, ఎందుకంటే అది వర్కౌట్ కాదు, ఇదేం లైట్ తీసుకుంటా ఉంటారు. సో అలా కాకుండా వెన్ యూ స్టార్ట్ టేకింగ్ ఎ స్టెప్ అహెడ్, యూ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ సెల్ఫ్. అండ్ ఈ మోటివేషన్ అనేది ఎస్ ఇట్ నీడ్స్ వెన్ యు ఆర్ కన్సిస్టెంట్లీ పుట్టింగ్ ఎఫర్ట్స్. నువ్వు ఎఫర్ట్స్ పెట్టకుండా మోటివేషన్ కూడా వేస్ట్. నువ్వు ఎఫర్ట్స్ పెట్టడం స్టార్ట్ చేసి ఇన్ ద ప్రాసెస్ ఎక్కడో మనం కొంచెం మధ్యలో డిమోటివేట్ అవుతూ ఉంటాం కాబట్టి ఆ స్పైక్స్ రావాలి. ఆ స్పైక్స్ ఆఫ్ మోటివేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ బిట్వీన్. కాబట్టి అలా మనం యూజ్ చేసుకుంటే ఇట్ ఈస్ ఫైన్. కానీ అసలు నేను యాక్షనే స్టార్ట్ చేయలేదు ఇంకా, బట్ ఐ నీడ్ సమ్ మోటివేషన్ అని అంటే నో, ఇట్ డజంట్ వర్క్. అసలు మోటివేషన్ ఎందుకు? నువ్వు చేయలేవా? నీకు థాట్ ప్రాసెస్ లేదా అంటే, లైక్ నీకంటూ ఒక క్లారిటీ లేదా అంటే ఏం చెప్తారు? ఇక్కడ వీఆర్ సో డిపెండెంట్ ఆన్ ఎక్స్టర్నల్ సోర్సెస్ దట్ నాకు నేను మోటివేట్ చేసుకోవచ్చు అనే థాట్ కూడా చాలా మందికి రాదు, తెలియదు కూడా. లైక్ వీ కెన్ మోటివేట్ అవర్ సెల్స్ అనేసి. ఇది ఎందుకు ఇట్లా ఉంది అని అంటే, చిన్నప్పటి నుంచి మన కల్చరల్ ఇది అవన్నీ చూసుకుంటే ఇట్ ఈస్ ఆల్ లైక్ దాట్. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు నాకు ఏం నేర్పించారనంటే, అరే నీకు ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్కి ఒక రోజు ముందు నువ్వు ఏదైనా గుడికి వెళ్ళి దండం పెట్టుకో, దేవుడికి దండం పెట్టుకో, యూ విల్ గెట్ సమ్ మోటివేషన్ అండ్ యూ విల్ డూ గుడ్ ఇన్ యువర్ ఎగ్జామ్ అనేసి. సో నేనేంటంటే, ఓకే మై ఎగ్జామ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ హియర్.
సో చదవక్కర్లేదు, దండం పెట్టేసుకుంటే దండం పెట్టుకుంటే నాకు అంటే నా థాట్ ప్రాసెస్ అట్లా వెళ్ళిపోతుంది ఇక్కడ, రైట్? సో ఏంటి అని అంటే ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్, నేను ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ ఈస్ బ్యాడ్, ఇట్ షుడ్ యాక్చువల్లీ హెల్ప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మోటివేటింగ్. కానీ నేను చదివే పక్కన పెట్టేసి ఇంకా నేను వెళ్ళి జస్ట్ పూజ చేసుకుంటే సరిపోతుంది, నేను పాస్ అయిపోతానంటే ఇట్ డజంట్ వర్క్ దాట్ వే కదా. అలా ఏంటంటే కొందరు ఉంటారు, లైక్ ఐ హావ్ సీన్, I'll tell you a classic example here. చాలా మంది దే గో టు ది ఆస్ట్రాలజర్స్ విత్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. వాళ్ళకి ఏంటంటే నా బిజినెస్ సరిగ్గా నడుస్తలేదు, నా రిలేషన్షిప్ సరిగ్గా లేదు, నాకు మార్కులు మంచిగా వస్తలేవు అని ఏదో ఒక రీజన్ తోటి దే గో టు దీస్ ఆస్ట్రాలజర్స్. వాళ్ళు ఏంటంటే ఓకే ఫైన్, నీ జాతకం అండ్ ఆల్ దట్ స్టఫ్ దే టేకప్, దే గివ్ యూ వన్ రింగ్ కానీ లేకపోతే ఒక స్టోన్ ఏదో సజెస్ట్ చేస్తారు. సజెస్ట్ చేసి ఇది పెట్టుకొని అయినా నీ జీవితం మారిపోతుంది అనేసి అంటారు, రైట్? సో ట్రస్ట్ మీ, ఆ స్టోన్ రింగో పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళ జీవితం మారిపోతుంది. ట్రస్ట్ మీ, అండ్ 90% ఇట్ వర్క్స్. ఎట్లా నేను చెప్తా చూడండి ఇక్కడ. సో ఇది ప్రమోషన్ కింద వేసుకోవచ్చు, మీరు చూసుకోండి, మీరు ఖచ్చితంగా 90% టైమ్స్ ఇట్ వర్క్స్. ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ ద రూట్ కాజ్ హియర్. వాడు అప్పుడు దాకా వాడి థాట్ ప్రాసెస్, వాడు ఎంత డిమోటివేటెడ్ ఉంటాడంటే నేను ఏది ముట్టుకున్నా దరిద్రం కింద మారుతుంది, నేను చదవలేను, నా బిజినెస్ రాదు, నాకు బిజినెస్ చేయడం రాదు, లేకపోతే ఆ నెగటివ్ మోడ్లో ఉన్న వ్యక్తిని ఒక పర్సన్ ఏం చెప్పాడంటే నువ్వు ఇది పెట్టుకొని ఆయన నీ బిజినెస్ ఫుల్ సక్సెస్ఫుల్ అయిపోతుంది, అండ్ ట్రస్ట్ మీ యూ విల్ సీ ది బ్రైటెస్ట్ ఆఫ్ యువర్ డేస్ అని చెప్తాడు అన్నమాట వాడు. ఇది పెట్టుకున్న తర్వాత వాట్ ఎవర్ రింగ్ హీ గివ్స్, ఇది పెట్టుకున్న తర్వాత ఏమవుతుంది అని అంటే ఇది చేసే పని ఏం లేదు ఇక్కడ. ఇది అమ్మయ్య ఇప్పుడు ఇది పెట్టుకున్నా కదా, చూడు నా బిజినెస్ ఎంత సక్సెస్ఫుల్గా అవుతుందో, చూడు నేను డబ్బులు ఎట్లా సంపాదిస్తాను, చూడు నా రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అని ఒక పాజిటివిటీ ఫిల్ ఇన్ అయింది ఇక్కడ. ఆ పాజిటివిటీ ఈస్ డూయింగ్ ది వర్క్, దట్ ఈస్ డ్రైవింగ్ యూ టు వర్క్ హార్డ్, దట్ ఈస్ డ్రైవింగ్ యూ టు హ్యావ్ ఎ బెటర్ రిలేషన్షిప్. సో ఇది ఏం చేస్తుందో నాకు సంబంధం లేదు, ఇది మారుతుంది కదా, that is doing the work, and that is the reason why motivation is important. This is a constant motivation అన్నమాట. ఇది పెట్టుకున్నా కదా సక్సెస్, that is the motivation they are getting. సో అలా నేనేమంటానంటే మీకు మోటివేషన్ ఎట్లా వస్తుందో నాకు సంబంధం లేదు, మీరు గుడికి వెళ్తే వస్తుందా, రింగ్ పెట్టుకుంటే వస్తుందా సంబంధం లేదు, బట్ ఆ మోటివేషన్ ఇంపార్టెంట్, అండ్ a constant motivation is important. సో what I say is, if you know, అంటే ఇది పాజిటివ్గా ఉంచుకోవడం అనేది నా చేతిలో ఉంది. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి కమింగ్ బ్యాక్ టు ఇట్, నా మైండ్ సెట్ నేను పాజిటివ్గా పెట్టుకోవాలి అనేది ప్యూర్లీ నా చేతిలో ఉంది. అది పెట్టుకోవచ్చు అని నాకు తెలుసు అనుకోండి, ఐ డోంట్ హ్యావ్ టు రిలై ఆన్ ఎక్స్టర్నల్ సోర్సెస్. సెల్ఫ్ మోటివేషన్ క్యాన్ హ్యాపెన్. అది తెలియక పక్కన సోర్సెస్ నుంచే నాకు మోటివేషన్ వస్తుంది అని అనుకున్నప్పుడు ఆబ్వియస్లీ సెల్ఫ్ మోటివేషన్ అనే కాన్సెప్టే మర్చిపోయి వి కీప్ రిలయింగ్ ఆన్ అదర్ సోర్సెస్ అన్నమాట. సో అసలు మనిషి ఏం కోరుకుంటున్నాడు, దానికోసం ఏం కోల్పోతున్నాడు అని ఎప్పుడు రియలైజ్ అవుతాడు అసలు? మనిషి ఎప్పుడైనా సరే తన దగ్గర లేనిదే కోరుకుంటాడండి. సో ఇప్పుడు అందరూ ఇది కోరుకుంటారని చెప్పడానికి లేదు. డబ్బు ఉన్నోడు ఇంకోటి ఏదో కోరుకుంటాడు, డబ్బు లేనోడు డబ్బు కోరుకుంటాడు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ నీడెడ్ అని అంటే, దూరపు కొండలు నునుపు అనే ఒక సామెత ఉంటుంది చూడండి, ఎగ్జాక్ట్లీ ది సేమ్ అనమాట. వీఆర్ రన్నింగ్ అరౌండ్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ దేర్, సమ్ టైమ్స్ విచ్ ఆర్ నాట్ నీడెడ్ ఆల్సో. అండ్ ఇన్ ద హోల్ ప్రాసెస్ మనం ఏంటంటే మన దగ్గర ఉన్న వాటిని మనము ఎంజాయ్ చేయకుండా, వాటితోటి తృప్తి పడకుండా, వీ టెన్ టు వేస్ట్ అవర్ ప్రెషియస్ లైఫ్ అండ్ టైం. ఈ రియలైజేషన్ ఎప్పుడు వస్తుంది తెలుసా? చాలామంది లైక్ ఐ సీ దాట్ ర్యాట్ రేస్, లైక్ ఫస్ట్ నేను అర్జెంటుగా ఒక ఇల్లు కొనుక్కోవాలి, సొంత ఇల్లు కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, వాటి ఈఎంఐలు కడుతూ ఉండాలి, ఈ ఈఎంఐలు పోయేలోపు అడిషనల్గా ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. సో ఇదంతా చేసి రన్నింగ్ అరౌండ్ ఇన్ ద హోల్ ప్రాసెస్, పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ అన్ని పక్కన పెట్టేసి ఒక 55-60 years వచ్చిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత లైఫ్లో నేను ఏం చేసినాను అయ్యా అంటే నథింగ్, అబ్సల్యూట్లీ ఏముండదు. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముండదు, అబ్సల్యూట్లీ నథింగ్. ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఎంజాయ్ చేయకపోవడము, ఫ్యామిలీ టైంకి ఇవ్వాల్సిన టైం ఇవ్వకపోవడము, కిడ్స్ వెన్ దే ఆర్ గ్రోయింగ్ అప్ వాళ్ళకి ఇవ్వాల్సిన టైం ఇవ్వకపోవడము, ఇవన్నీ మళ్ళీ వెనక్కి రావు కూడా. లేటర్ దే రియలైజ్ దర్ మిస్టేక్. సో అండ్ ఇట్ ఈస్ టూ లేట్, దట్స్ వాట్, ఇట్ ఈస్ టూ లేట్. అదే కాకుండా అందుకనే పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది క్లియర్ డెఫినేషన్ ఉండాలి. అసలు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది. సో ఆ క్లియర్ డెఫినేషన్ ఉంది అని అనుకోండి, దట్ నా దగ్గర ఉన్న వాటితోటి తృప్తిపడి మిగతా వాటికి ఏం చేసుకుంటే చాలు. అంటే సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు
బెటర్ మై సెల్ఫ్. ఎస్, దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. మనిషి అక్కడితో ఆగడు కదా, ఆశ ఎక్కువ బాగా. ఆశకు అంతులేదు, అది ఉంటాయి కదా, సామెతలు కూడా ఉంటాయి కదా. దురాశ దుఃఖమునికి చేయటని బేసిక్ గా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు అందరూ కూడా. Yes. అంటే లైక్ ఇంత ఉందంటే దీంతో సాటిస్ఫై అవ్వరు, ఇంకా ఇంకా అంటారు, బట్ ఉన్నది పోద్ది అది పోద్ది, టైం అంతా వేస్ట్ అయిపోద్ది. రైట్. సో ఫైనల్ గా ఏం కంక్లూడ్ చేస్తారు? సి వాట్ ఐ సే ఇస్, మీ దగ్గర ఉన్న సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో, మీ చుట్టుపక్కల ఉన్న మనుషులు, ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళతోటి ఉండే మూమెంట్స్ ఏవైతే ఉంటాయో అవిటిని మిస్ కాకండి ఫర్ ది వన్స్ విచ్ ఆర్ నాట్ దేర్ విత్ యూ. సో ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి ఎంజాయింగ్ ద రీసోర్సెస్ దట్ యూ హ్యావ్, ఎంజాయ్ ద పీపుల్ దట్ యూ హ్యావ్ అరౌండ్. వాళ్ళతో ఎంజాయ్మెంట్ అయిన తర్వాత మిగిలిన టైం ఏదైతే ఉంటుందో అది యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఫర్ యువర్ బెటర్మెంట్. ఎవ్రీ మూమెంట్ ఈస్ ప్రెషియస్, వన్స్ ఇట్ గాన్ అంతే. సి లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అండి. ఐ Yeah. హావ్ సీన్ అ లాట్ ఆఫ్ పీపుల్ Yeah. ఏంటంటే దే వర్క్ సో హార్డ్, ఎట్ ద ఏజ్ ఆఫ్ 40-42 హార్ట్ అటాక్ గాన్. అసలు ఏం చేశారా అయ్యా వాళ్ళు ఇప్పుడు 40-42 వరకు పోనీ లైఫ్ ఎంజాయ్ చేశారా అని అంటే నో, తర్వాత ఎంజాయ్ చేయొచ్చులే అని పోస్ట్ పోన్ చేసి తర్వాత అసలు ఆ మనిషి లేకుండా అయిపోయిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి. సో రామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. Yeah.